నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మా మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే వైసీపీని వదిలేశాడో అప్పుడే చెప్పాడు, నేను రాజకీయాలకి మొత్తం దూరంగా ఉంటాను అని చెప్పారు. మరి మళ్ళీ ఏం నిర్ణయించుకున్నారో తెలీదు. మళ్ళీ నేను కొత్త పార్టీ పెడతాను అని చెప్పేసి బయటకు వస్తున్నారు. అయితే బయటకు వచ్చి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొత్త కొత్త విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్తున్నారు. ఏదైతే వైసీపీ హయాంలో మత మార్పిడులు జరిగినాయి అని చెప్పేసి, అంటే పారదర్శకంగా నేను ఉంటాను, ఏం జరిగిందో అదే చెప్తాను అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఏదైతే వైసీపీలో చాలా మంది లీడర్స్ ని ఈయన పక్కన పెట్టేస్తున్నారు జగన్. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని నాకు కొత్త వాళ్ళు కావాలన్నట్లుగా చాలా మందిని పక్కన పెడుతున్నారు. అయితే వాళ్ళల్లో ఎవరినైనా విజయసాయి రెడ్డి గారు దగ్గర తీసుకుంటారంటారా? ఈ పార్టీలో మొత్తం కొత్తదనం కావాలంటారా? ఎలా ఉంటుందంటారు అసలు? కానీ విజయసాయి రెడ్డిని ఇప్పుడు వరకు చాలా మంది తక్కువ అంచనా వేశారమ్మా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధినేతని జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి ఇతను పార్టీ పెడతాడని, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ పార్టీ స్థానంలో తను పార్టీ పెట్టి దాన్ని వస్తాననే మాట మాట్లాడతాడని కానీ ఎవరు కూడా ఊహించలా. ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకి సంబంధించి రియాన్స్ రెడ్డి అనే ఒక 10 ఏళ్ల పిల్లాడు మాత్రం బతికాడు. అతన్ని పరామర్శించడానికని వెళ్ళిన విజయసాయి రెడ్డి గారు ఆ పరామర్శ విషయం పక్కన అది ఎట్లా అయినా ఉండి కొన్ని అంశాలను ఆయన చాలా బాహాటంగా మాట్లాడాడు. ఎందుకంటే గత కొంతకాలంగా కాకినాడ ప్రాంతంలో ఈ లవ్ జిహాద్ పేరుతో ఉగ్రవాదులు, ముస్లిం ఉగ్రవాదులు ఒక 10 మంది ముఠా పనిచేస్తుంది. వీళ్ళు దాదాపు ఒక 15 కుటుంబాలని, పరువుగల కుటుంబాలని బ్లాక్మెయిల్ చేసి, బెదిరించి, చంపి వాళ్ళ ఆస్తులు కాజేశారు. ఒక్క జగదీశ్వర్ రెడ్డి నూకరాజు అల్లుడిని చంపటం వలన దాదాపు ఒక 50 కోట్ల రూపాయల ఆస్తుల్ని హస్తగతం చేసుకున్నాడు అతను. అవి భూములు కావచ్చు, వాణిజ్య భూములు కావచ్చు, బంగారం కావచ్చు, క్యాష్ కావచ్చు, ఇంకా స్థిరచర ఆస్తులు, లాకర్లు, ఇలాంటివన్నీ అలా చేశాడనేది చాలా స్పష్టంగా చెప్పాడు తను. ఇంకోటి ఏంటంటే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హిందూ కుటుంబం జగదీశ్వర్ రెడ్డిది, అలాగే నూకరాజుది హిందూ సామాజిక వర్గానికి చెందిన బీసీ కుటుంబం. హిందువులకి ఎవరికైనా సరే ఈ ముస్లిం లాంటి ఇతర మతాల నుంచి జరిగే అన్యాయాల పట్ల నేను ఖచ్చితంగా నిలబడతాను. కానీ ఒక రకంగా ఈ లవ్ జిహాద్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మొదలైనా కూడా జగన్మోహన్ రెడ్డి సరిగా స్పందించలేదు అనే పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇంకా ప్రత్యక్ష వ్యాఖ్యలు ఏం చేశాడంటే, ఇప్పుడు బయటపడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నోరెప్పట్లేదు. కాబట్టి తను కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఆశిస్తున్నాడు తప్ప సమాజంలో జరిగే ఇలాంటి అక్రమాల పట్ల కళ్ళు మూసుకుంటున్నాడు. ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అనే అంశాన్ని అతను బయటపెట్టాడు. ఇవాళ బీజేపీలో కూడా చేరనని కూడా చెప్పాడు. అంటే వైఎస్ఆర్సీపీ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ పాత్ర నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అసలు ఇక ఆ పార్టీకి ఉనికే లేదు. అలాంటప్పుడు ఆ స్థానంలోకి నేను వస్తాను అనే మాట తను ఒక రకంగా బహిరంగంగానే వ్యక్తం చేశాడు. ఇవాళ అది ఇంకా 2-3 నెలల్లోనే నేను నా పార్టీ విధి విధానాలు కూడా ప్రకటిస్తానని కూడా తను బహిరంగంగా చెప్పాడు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, అంటే గతంలో కొంతమంది పార్టీలో సీనియర్స్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెడుతున్నాడు కదా, వాళ్ళని తీసుకుంటాడా అని. ఆ అంశం మీద కూడా విజయసాయి రెడ్డి గారు ఏమీ మాట్లాడలేదు. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న ఇతర నాయకుల మీద ఏమి ఆయన వ్యాఖ్యలు కూడా చేయలే. పార్టీ గురించి చేశాడే తప్ప నాయకుల గురించి చేయలేదు. కాబట్టి ఎవరన్నా ఆయనతో కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుంటే కలుపుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద కీలకమైన అంశం ఏంటంటే, విజయసాయి రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డితో అన్ని నేరాల్లో అంటకాగిన వ్యక్తి, అన్నిట్లో అక్యూజ్డ్ 2గా ఉన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరిగా జరగలేదు అని చెప్పినప్పుడు ఆయన పార్టీలో 2వ స్థానంలో ఉన్నాడు. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఈయన ఎందుకు హెచ్చరించలేదు? ఆర్థికంగా లబ్ధి పొందటానికి వైజాగ్ ప్రాంతంలో ఈయన చేసిన భూ కబ్జాలు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ ఇటువంటి వ్యక్తి పార్టీ పెడితే ఈయన ఏమన్నా ఒక క్లీన్ క్యారెక్టర్తో వచ్చిన వ్యక్తి అయితే కాదు కదా. అందులో ఆ తానులో ఒక ముఖ్య తనకు తను ఎక్కువగా ప్రజల్లో ఆదరణ వస్తా అనుకుంటున్నాడు. కానీ తను నెల్లూరు జిల్లాలో కిందసారి లోక్సభ సభ్యుడిగా పోటీ చేశాడు, తన సొంత జిల్లా అది. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద చాలా చిత్తుగా ఓడిపోయాడు. అంటే సొంత జిల్లాలోనే చెల్లని విజయసాయి రెడ్డి ఒక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పెట్టి
ప్రజల్ని ఎలా ఆకర్షించగలుగుతాడని అనుకుంటున్నాడో మరి మనకు తెలీదు. ఒక మీడియా హౌస్ పెట్టడం అంటే ఎవరైనా పెట్టొచ్చు, పెట్టుకోవచ్చు డబ్బులున్నోళ్ళు. ఈవెన్ పార్టీ కూడా పెట్టొచ్చు. ఆ మాటకొస్తే జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తనకి ఫేస్ వాల్యూ లేకపోయినా తండ్రి ఫేస్ వాల్యూని వైఎస్ఆర్సీపీ పార్టీగా పెట్టుకున్నాడు. తర్వాత తండ్రి విధానాలని నేను అనుసరిస్తానని చెప్పాడు. అట్లాగే తల్లి చెల్లి వాళ్ళు రాజకీయ కుటుంబం కాబట్టి వాళ్ళిద్దరూ బలం కూడా ఆయనకి పనిచేసింది. విజయసాయి రెడ్డి గారికి ఆయన పూర్వీకులు కానీ ఆయన కానీ గతంలో కేవలం ఆయన జగన్మోహన్ రెడ్డి ఆదరణతోనూ ఆయన దయాదాక్షిణ్యాలతోనే నేను ఇంత స్థాయికి ఎదిగానని కూడా చెప్పుకున్నాడు. రాజ్యసభ పక్ష నాయకుడిగా కానీ లేకపోతే పార్టీ జాతీయ కార్యదర్శిగా కానీ స్పోక్స్ పర్సన్గా కూడా చెప్పాడు ఆయన. మరి అలాంటి ఆయన దయాదాక్షిణ్యాల మీద పెరిగిన వ్యక్తి స్వయంగా పెరగటం అనేది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు నిజంగా కనుక ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో గనక తప్పు చేస్తున్నాడు అని అధికారంలో ఉన్నప్పుడే పార్టీలో ఉన్నప్పుడే గనక బయటకు వచ్చి ఉంటే అది వేరే మాట. అప్పుడు ఈయన బయటకు వచ్చేసేవారు. బయటకు వస్తే అది అట్ట రాలా. ఇప్పుడు అన్నీ అయిపోయి ఈయన సామాన్లు అన్నీ సర్దుకుని ఇప్పుడు ఏది లాభదాయకంగా ఉంటుందా అని ఎన్ని బెరీజులు వేసుకుని కొన్నాళ్ళు వ్యవసాయం చేస్తానని, కొన్నాళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటానని, ధ్యానం చేసుకుంటానని ఇన్ని కారణాలు చెప్పి ప్రజా జీవితం నుంచి అటు ఇటు తిరిగి నేనే పార్టీ పెడతానని అంటే నువ్వు దేనికోసం పెడతావు, ఎవరి కోసం పెడతావు, గతంలో నువ్వు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఏంటి? జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఆయన కేసులు విచారణకు రాకుండా ప్రధానమంత్రి కార్యాలయంతో సమన్వయం చేసుకుని తోడ్పడ్డావు. కానీ ఆయన చేసిన వాటిల్లో నేను బయటకు వచ్చి అతను దస్తగిరిలాగా నేను అప్రూవర్గా మారతానని నేను చెప్పలేదు కదా. తర్వాత సూట్ కేస్ బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టడంలో నీదే కదా ప్రధాన పాత్ర. ఇప్పుడు దొంగతనం చేసినాడిది ఎంత పాత్ర ఉందో ఆ దొంగ సామాను మోసినాడు కూడా సమానమైన నేరమే. ఇప్పుడు దొంగతనం చేశాడు, భుజం మీద పెట్టి నిన్ను మోసుకురమ్మన్నాడు. ఆ వెనకాల నువ్వు మోసుకుంటా వెళ్ళావంటే ఇద్దరు కలిసి చేసినట్టే కదా ఆ నేరం. అంతేగాని నేను మోసుకెళ్ళా కానీ దొంగతనం చేయలేదంటే కుదరదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని తను కాదని నేనేదో పెద్ద ఒక జాతీయవాదిలాగా మాట్లాడుతున్నాడు ఇవాళ ఆయన. మరి అది అంత నప్పల ఆయనకి. వర్కౌట్ అవ్వదు. తర్వాత ఎప్పుడు ఆ స్థాయిలో బయటకు వచ్చి తను ఇప్పుడు మాట్లాడక కూడా ఎవరు చూడలేదు. ఇవాళ ఈ నూకరాజు కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని ఈ పరామర్శ యాత్రలో ఈ రాజకీయ యాత్ర కలగలుపుగానే సేమ్ జగన్మోహన్ రెడ్డి బాణిలోనే వెళ్తున్నాడు ఆయన కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా మౌనిక, మన వీక్షకులు.